Hi all, ది హిందూ న్యూస్ పేపర్ ఢిల్లీ ఎడిషన్ నుండి ఒక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ బిగినర్ చేసుకొని చదవాల్సిన టాపిక్స్ ఏంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఇక్కడ ఇండియా ఆసియాన్ ఆఫీషియల్స్ టు మీట్ ఫ్రమ్ టుడే. ఇక్కడ ఆసియాన్ అంటే ఏంటి, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, యూ నీడ్ టు రైట్ ఇట్ డౌన్. నెక్స్ట్, ఇండియా బ్రాట్ పాక్ టు ఇట్స్ నీస్ విత్ ఇన్ అవర్స్ సెట్ బై ప్రైమ్ మినిస్టర్. ఇది కొంచెం పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలాంటి టాపిక్స్ జస్ట్ తెలుసుకోండి వాట్ ఈస్ వాట్ అనేది. బట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్టెన్ కీ స్టేట్మెంట్స్ కనుక ప్రైమ్ మినిస్టర్ కనుక రిలీజ్ చేస్తే కనుక దెన్ యూ నీడ్ టు కీప్ ఎ నోట్ ఆన్ ఇట్. అలాగే ఇక్కడ ఇండియాస్ లయన్ కౌంట్ సర్జ్ సెట్స్ గ్లోబల్ ఎగ్జాంపుల్ సెట్ బై మినిస్టర్. మన యూనియన్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ set the rise in Asiatic lion population in Gujarat. So this is related to environment and ecology. Next, ఇవన్నీ పొలిటికల్ ఈవెంట్స్ అవసరం లేదు. పేజ్ 2లో ఇక్కడ చూడండి, ఇది ట్రైనింగ్ అండర్వే ఫర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఇన్ నీవ్ రాష్ట్రనీతి సైన్స్ ఆఫ్ లివింగ్ కోర్సెస్. ఇది ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఒక ఈ నీవ్, దట్ ఈస్ న్యూ ఎరా ఆఫ్ ఎంటర్ప్రెన్యూరల్ ఎకోసిస్టమ్ అండ్ విజన్ అండ్ రాష్ట్రనీతి అని వీటిని లాంచ్ చేసింది. ఎందుకు అంటే ఇక్కడ ఎల్లో కలర్లో హైలైట్ చేసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా గమనించండి. ఇట్ డిస్క్రైబ్స్ ద కోర్స్ యాజ్ అ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ ఆఫ్ ద డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిజైన్ టు ఇంటిగ్రేట్ సెల్ఫ్ అవేర్నెస్, well-being, ethical values, resilience, social responsibility into everyday learning experience of students. అంటే రోట్ లెర్నింగ్ ఒకటే సరిపోదు, దాంతోపాటు రిమైనింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ అవేర్నెస్ కానీ, ఎమోషనల్ వెల్బీయింగ్ కానీ, ఎథికల్ వాల్యూస్ కానీ, ఇవన్నీ కూడా పిల్లలకి ఇచ్చే విధంగా ఈ కోర్సెస్ అని డిజైన్ చేశారన్నమాట. ఓకేనా? సో కీప్ ఎ నోట్ ఆన్ ఇట్. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇన్ ఢిల్లీ ఫెయిల్ టు ఫుల్ఫిల్ ప్రామిస్ ఆఫ్ ప్రొవైడింగ్ స్పీడీ జస్టిస్. ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎందుకు పెట్టారు? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ టు సాల్వ్ ద కేసెస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. బట్ అది అవ్వట్లేదు అనేది, ఎస్పెషల్లీ ది ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ meant to speed up trials in rape, child sexual abuse cases are underperforming in Delhi. ఇది ఓన్లీ ఢిల్లీకే పరిమితం కాదండి, ఆల్ ఓవర్ ఇండియా కూడా ఇలాగే ఉన్నది. సో దీని మీద రీసెంట్గా డేటా కూడా చూడండి. డేటా ఇంపార్టెంట్. దిస్ డేటా అలాంగ్ విత్ ది క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ 2018, అలాగే ఇక్కడ అన్నెసరీ డిలే ఇన్ లీగల్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ రేప్ కేసెస్ ఓన్లీ సర్వ్స్ టు ప్రొలాంగ్ ద విక్టిమ్స్ సఫరింగ్. ఓకే, సో కీప్ ఏ నోట్ ఆన్ దిస్. అండ్ ఇది మనకి పాలిటీ సెక్షన్లో మనం చూస్తాం. నెక్స్ట్ ఇంకా పేజ్ నెంబర్ 5కి వచ్చేసేయండి. దిస్ ఇస్ రిలేటెడ్ టు ద ఎడ్యుకేషన్. మార్క్స్ ఆర్ నాట్ ఎనఫ్. Marks are not enough. We need to revisit and redefine excellence in terms of students' ability to navigate the complex challenges of life. సో ఈ మొత్తం ఈ ఈ కాలం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రోట్ లెర్నింగ్ ఎక్కువైపోయింది. ఏదైతే సో కాల్డ్ కార్పొరేట్ స్కూల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానీ వాట్ ఎవర్, ఓన్లీ రోట్ లెర్నింగ్ మీదే బేస్ అయి ఉన్నారు. సో దాని నుంచి కాగ్నేటివ్
లెర్నింగ్ వైపు అడుగులు పడాలి అనేది మెయిన్ థింగ్ మాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ద హౌ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ నవ్ ఇన్ ఇండియా. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అలానే అట్ ద సేమ్ టైం అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్, అలానే ఈ రోట్ లెర్నింగ్ని కాగ్నిటివ్ లెర్నింగ్ కింద మార్చాలంటే వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో యూ షుడ్ కీప్ ఎ నోట్ ఆన్ ఇట్ అండ్ యూ షుడ్ రీడ్ థరోలీ. నెక్స్ట్ ఎడిటోరియల్ కాలం ఆబ్వియస్లీ ఫర్ ఎ బిగినర్స్. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆల్రెడీ రిపీటర్స్ ఉన్నారో చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్ సెక్షన్, ఎస్పెషల్లీ ఇక్కడ సైనింగ్ ఆఫ్ అండ్ ఎంట్రెన్స్డ్ సింబల్ ఆఫ్ స్టిగ్మా. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ద ఇండియన్ సొసైటీ. మీకు ఇండియన్ సొసైటీ రిలేటెడ్ టాపిక్ ఇది, మన యూపీఎస్సీలో మెన్షన్ ఉంది సిలబస్. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ద లోయర్ క్యాస్ట్ అన్టచబిలిటీ అండ్ లోయర్ క్యాస్ట్ అండ్ హౌ ద ఇన్ తమిళనాడు ఎస్పెషల్లీ ఈ కాలనీ అనే వర్డ్ ఏదైతే ఉందో become a social stigma and of being associated with the lower caste neighborhood. So keep a note on it. అలాగే నాట్ ఓన్లీ కాలనీ, సర్టన్ వర్డ్స్ చెర్రీ, అలాగే ఈ వర్డ్స్ అనేవి ఈ లోయర్ కాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రీజియన్స్ని చూపిస్తోంది. సో తమిళనాడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, తమిళనాడు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ move is to remove the colony from official records is both a symbolic and historic gesture with the aim of greater social integration. Okay, so this is important. So నెక్స్ట్ ఇక్కడ ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రొవైడింగ్ జస్టిస్ ఫర్ జువెనైల్స్. ఇక్కడ జేజే యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ జేజే యాక్ట్ ఇస్ అండర్మైన్డ్ వెన్ మైనర్స్ ఆర్ సెంట్ టు అడల్ట్ ప్రిజన్స్. అంటే ఇక్కడ మెయిన్ ఆర్టికల్ యొక్క డిస్కషన్ ఏం చేశారంటే, ఎవరైతే జువెనైల్స్ ఉన్నారో వాళ్ళని సర్టన్ కేసెస్లో మైనర్స్ కింద ట్రీట్ చేయకుండా అడల్ట్స్ కింద ట్రీట్ చేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళ యొక్క ప్రైమ్ ఏజ్ అనేది కోల్పోతున్నారు అనేది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ హైలైట్ అయిన పాయింట్స్ యూ కీప్ ఏ నోట్ ఆన్ దిస్. ది కోర్ట్ స్ట్రెస్డ్ దట్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ కుడ్ ప్రివెంట్ మైనర్స్ ఫ్రమ్ బీయింగ్ రాంగ్లీ ఇంప్రిజన్డ్ విత్ అడల్ట్స్. అలాగే అసలు జువెనాలిటీ అంటే ఏంటి? జువెనాలిటీ రిఫర్స్ టు ద క్లెయిమ్ దట్ ద అక్యూజ్డ్ వాజ్ అండర్ 18 years of age at the time the offense was committed, in which case the individual should be tried under the Juvenile Justice Care and Protection of Children Act 2015. ఎప్పుడు వచ్చింది యాక్ట్? 2015లో. ఓకేనా, 2000లో కూడా in this case offense occurred in 2011 when the JJ Act 2004. సో ఇక్కడ ఒక కేసు గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ దాని తర్వాత 2008లో యాక్ట్ ఉంది, దాని తర్వాత దీన్ని అప్డేషన్ 2015లో అప్డేషన్ చేయడం జరిగింది. ఓకేనా, సో ది జేజే యాక్ట్ మ్యాండేట్స్ దట్ మైనర్స్ మస్ట్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ ద జువెనైల్ జస్టిస్ బోర్డ్. యాక్చువల్ జేజే బోర్డ్ అని ఉంటుంది. సో అక్కడ బోర్డులో వాళ్ళని ప్రవేశపెట్టాలన్నమాట. ది జువెనైల్స్ ఆర్ incorrectly treated as adults and placed in jails where they are exposed to physical violence, sexual abuse and are at risk of becoming hardened criminals. అంతే కదా. సో when they are not treated well, వాళ్ళే రేపొద్దున్న హార్డ్ కోర్ క్రిమినల్స్ కింద తయారయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఈ ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో జస్ట్ కీప్ ఏ నోట్ ఆన్ దిస్. ఓకే, అలాగే ఇక్కడ ది ఎయిమ్ ఆఫ్ జేజే యాక్ట్ ఇస్ టు ప్రొవైడ్ ఏ రీహాబిలిటేటివ్ అండ్ రిఫార్మేటివ్ ఎన్విరాన్మెంట్ అలౌయింగ్ జువెనైల్స్ టు రీఇంటిగ్రేట్ ఇంటూ సొసైటీ. వాళ్ళని మళ్ళీ సొసైటీలోకి రీఇంటిగ్రేట్ చేయాలి. దిస్ కోర్ పర్పస్ ఇస్ అండర్మైన్డ్ వెన్ మైనర్స్ ఆర్ సెంట్ టు అడల్ట్ ప్రిజన్స్. అంతే కదా, యాక్చువల్లీ ఒక జువెనైల్కి మ్యాక్సిమం 3 years పనిష్మెంట్, కానీ అదే అడల్ట్స్కి అయితే మళ్ళీ మారిపోతుంది. సో
దీన్ని బట్టి సో ఇట్స్ ఎయిమ్ ఇస్ టు ప్రొవైడ్ ఎ రీహాబిలిటేటివ్ అండ్ రిఫార్మేటివ్ ఎన్విరాన్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ తెలంగాణస్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇక్కడ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ మీరు మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఏ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు అంటే గోదావరి రివర్ ఇన్ కాళేశ్వరం ఆఫ్ భూపాల్పల్లి ఇన్ తెలంగాణ. ఓకేనా, ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. కాళేశ్వరం అప్ స్ట్రీమ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ ఎట్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్రాణహిత అండ్ గోదావరి రివర్. ఓకే, సో ఇక్కడ ది జిస్ట్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో ఇది తెలుసుకుంటే సరిపోతుంది. మీరు మిగతా అంతా కూడా కొంచెం పొలిటికల్ వ్యూ పాయింట్, అసలు ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, దీంట్లో అవకతవకలు ఏం జరిగాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. ఇది వాట్ ఆర్ ద న్యూ రూల్స్ ఆన్ కెమికల్లీ కంటామినేటెడ్ సైట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేయాలి, కెపాసిటీ బిల్డింగ్. ఇక్కడ ది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ ఆఫ్ కంటామినేటెడ్ సైట్స్ రూల్స్ 2025 ఏదైతే ఉందో దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ వాటర్ కంటామినేటెడ్ సైట్స్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ హజార్డస్ అండ్ అదర్ వేస్ట్ వర్ డంప్డ్ హిస్టారికల్లీ అండ్ విచ్ హ్యాస్ మోస్ట్ లైక్లీ రిజల్టెడ్ ఇన్ కంటామినేషన్ ఆఫ్ సాయిల్ కంటామినేట్ అయితే, గ్రౌండ్ వాటర్ కంటామినేట్ అయితే, అలాగే సర్ఫేస్ వాటర్ దట్ పోస్ ఎ రిస్క్ టు హ్యూమన్ హెల్త్ అండ్ ద ఎన్విరాన్మెంట్. అంతే కదా. అలాగే ఈ ల్యాండ్ ఫిల్స్, డంప్స్, వేస్ట్ స్టోరేజ్ అండ్ ట్రీట్మెంట్ సైట్స్, స్పిల్ సైట్స్, కెమికల్ వేస్ట్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ సైట్స్. ఓకేనా, సో ఇవన్నీ కూడా this article is all it is mentioning about how the contaminated sites should be again restructured and మళ్ళీ అగైన్ వాటిని మనం ఎలా మేనేజ్ చేసుకుని మళ్ళీ అగైన్ రీయూటిలైజ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ మెన్షన్. ఓకేనా, ఎస్పెషల్లీ ఇక్కడ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ రిమిడియేషన్ ఆఫ్ పొల్యూటెడ్ సైట్స్. ఓకేనా, ఇక్కడ జస్ట్ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కీప్ ఏ నోట్ ఆన్ ఇట్. కంటామినేటెడ్ సైట్స్ అకార్డింగ్ టు సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ ఆర్ దోస్ వేర్ హజార్డస్ అండ్ అదర్ వేస్ట్ ఫర్ డంప్డ్ హిస్టారికల్లీ. అంటే గత చాలా కొన్నాళ్ళుగా ఆ డంపింగ్ ఏదైతే ఉందో జరుగుతుంది. అలాగే 103 సచ్ సైట్స్ అనేవి మొత్తం అక్రాస్ కంట్రీ ఉన్నాయి. అలాగే కంటామినేషన్ అనేది రిజల్టింగ్ ఫ్రమ్ రేడియో యాక్టివ్ వేస్ట్, మైనింగ్ ఆపరేషన్స్, పొల్యూషన్ ఆఫ్ ద సీ బై ఆయిల్ అండ్ సాలిడ్ వేస్ట్ ఫ్రమ్ డంప్ సైట్స్ వుడ్ నాట్ బి డీల్డ్ విత్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ దిస్ లాస్ యాజ్ ఆఫ్ నౌ. ఇక్కడ దీనికి ఎగ్జంప్షన్ ఇచ్చారు, అది ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇక్కడ ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఇవి తప్ప మిగతా అన్నీ కూడా ఈ యాక్ట్ ప్రకారం they will take actions. Okay, next చూడండి about international relations. External Affairs Ministry set to brief House panel on India-US relationship. Just keep a note on this. ఇప్పుడు పొలిటికల్ ఈవెంట్స్ ఉన్నా ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ ఫస్ట్ పేలో చెప్పుకున్నాం కదా. ఇండియా సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ లైన్ కన్జర్వేషన్ మినిస్టర్. సో ఎస్పెషల్లీ ఇక్కడ ది రైజ్ ఇన్ పాపులేషన్ ఆఫ్ ఏషియాటిక్ లైన్ షోస్ ఇండియాస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ నేచర్ అండ్ వైల్డ్ లైఫ్. అలాగే ఇక్కడ కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిడిఆర్ఐ అండ్ ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్, దీని గురించి కూడా మెన్షన్ చేయబడింది. జస్ట్ చెక్ ఇట్ అవుట్. అలాగే ఏషియాటిక్ లైన్స్ ఆర్ ఓన్లీ ఫౌండ్ ఇన్ ఎక్కడ మనం ఇవి కనబడతాయి అంటే ఓన్లీ ఇన్ గిర్ అండ్ గుజరాత్ గెట్స్ 100% ఆఫ్ ద ప్రైడ్ ఫర్ దర్ కన్జర్వేషన్. ఓకేనా, అలాగే ప్రాజెక్ట్ లైన్, ప్రాజెక్ట్ టైర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ డాల్ఫిన్, ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ విచ్ ఆర్ రీఇన్ఫోర్సింగ్ ఇండియాస్ కన్జర్వేషన్ లీడర్షిప్. So we are conserving these all animals. Okay, next. మీకు ఆల్రెడీ చెప్పాను, వరల్డ్
న్యూస్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద క్యాపిటల్స్ అట్ ద సేమ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాల్ న్యూట్రిషన్ క్లెయిమ్ 63 lives in a week in Sudan's besieged El Fasher. So malnutrition and how it is killing the people అది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం సూడాన్ గురించి. నెక్స్ట్ ఇక్కడ ఇస్లామాబాద్, డాకర్, వాషింగ్టన్ క్యాపిటల్స్ యూ షుడ్ ఫోకస్ ఆన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది తాలిబాన్ ఇన్వెస్టిగేటింగ్ డెత్ థ్రెట్స్ మేడ్ అగెన్స్ట్ యూఎన్ ఉమెన్ స్టాఫ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, స్పోర్ట్స్ న్యూస్లో ఇంకా స్పోర్ట్స్ న్యూస్ ఏమైనా కీ ఈవెంట్స్ ఉంటే చూసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఇది సైన్స్, ఇక్కడ స్టడీ ఓపెన్స్ విండో టు ద బ్రెయిన్ వెన్ అన్ ఎమోషన్ ఫస్ట్ అపియర్స్. మీకు సైన్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జస్ట్ ఒకసారి ఒక లుక్ వేయండి దీని మీద. లేదు అంటే అంతగా అవసరం లేదని నేను అన్నా, కానీ టైం ఉంటే కనుక ఇది కూడా చెక్ చేయండి. అలాగే ఇన్ ఏ షార్ట్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏఐ షెపర్డ్స్ క్యూబిట్స్ విత్ లేజర్స్. దిస్ ఇస్ అబౌట్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో యూ షుడ్ నో అబౌట్ వాట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఓకేనా. జనరల్గా మనం నార్మల్ కంప్యూటర్స్లో అయితే మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ బైట్స్లో స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్ అయితే క్యూబిట్స్. ఓకే, సో ఒకసారి ఇన్ షార్ట్ ఫర్ ఇది ఒకసారి ఈ ఆర్టికల్ ఒకసారి జస్ట్ కీప్ ఏ నోట్ ఆన్ దిస్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో దీస్ ఆర్ ద మెయిన్ topics that you have to cover from the Hindu newspaper for the UPSC civil services examinations. Thank you.